Hello everyone, my name is Ishwar. టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ వీడియో కాదు. బట్ ఈ ఛానల్‌లో ఇది నా ఫస్ట్ వీడియో. నాకు ఈ ముందు ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా వీడియోస్ చేశాను కూడా. బట్ ఆ ఛానల్‌ని డిలీట్ చేశాను. కొన్ని అనుకోని కారణాల వల్ల. సో, ఈ ఛానల్‌లో మళ్ళీ రీస్టార్ట్ అనమాట. ఇట్స్ ఎ రీబూట్ ఫర్ మీ. ప్రజెంట్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ సైబర్ సెక్యూరిటీ చేస్తున్నాను అనమాట. ఈ ఛానల్‌లో మీరు స్పెసిఫిక్‌గా ఒక టాపిక్, ఒక జాన్రా అంటూ ఏమి ఉండదు. నాకు ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటాను. నాకు ఇష్టం వచ్చింది పెడుతూ ఉంటాను. చూడాలా లేదా అనేది దట్స్ యువర్ చాయిస్. ఈ ఛానల్‌లో నేను యానిమే యానిమే అని కాదు, ఒక ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట 500 డేస్‌కి. 500 డేస్‌లో ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. లైక్ యానిమేస్ చూడడం, సిరీస్ చూడడం, నా యాప్ క్రియేట్ చేయడం, స్టార్టప్ బిజినెస్ పెట్టడం, అకాడమిక్‌లో ఫుల్ స్కోర్ చేయడం, డాక్యుమెంటరీస్ అబౌట్ టెంపుల్స్, ఫోర్ట్స్ వగైరా వగైరా. అండ్ నా స్టోరీస్‌కి, అంటే నేను రాసుకున్న స్టోరీస్‌కి ఫుల్ బౌండరీ స్క్రిప్ట్ డెవలప్ చేయడం, వ్లాగ్స్, ట్రెక్స్, మై పర్సనల్ జర్నీస్, పోడ్కాస్ట్స్, ఇలా చాలా చూస్తారు. ఇప్పటికి కొన్నే చెప్తున్నా. అవన్నీ వస్తాయో లేదో నాకు కూడా తెలీదు. బట్ పక్కా మ్యాక్సిమం ట్రై చేస్తా. మధ్యలో ఇంకా కొన్ని యాడ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ మై ఇంట్రో. ఇలా లేట్ నైట్ వాక్ వచ్చి చాలా రోజులు అన్నమాట నేను. ఈరోజు నేను 2 ఫ్యాంటసీస్ని కవర్ చేశాను అనమాట. అంటే కంప్లీట్ చేసేసాను. ఒకటి మా ఊర్లో నేను ఉండేది తాడిపత్రి, అనంతపురం డిస్టిక్లో. తాడిపత్రి అనేది ఒక మండలం అండ్ తాలూకా కూడా. తాడిపత్రిలో ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ఫుల్ డార్క్ ఉంటుంది. మ్యాక్సిమం డార్కే ఉంటుంది నైట్ టైమ్స్, నో లైట్స్. అండ్ ఒక దొంగతనం చేయడం. ఆ దొంగతనం ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ ఆ డార్క్ బ్రిడ్జ్ ఏంటంటే ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఉంటుందన్నమాట. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళి ఒంటరిగా నడుచుకుంటూ రావడం అనమాట. అలా నడుచుకుంటూ ఎండ్ పాయింట్ వరకు వెళ్ళాను. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు రన్నింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. దట్స్ మై ఫ్యాంటసీ. వస్తూ ఉన్నా నాకు తెలుసు ఆ టైంలో పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. అండ్ వినాయక చవితి ముందు రోజు కాబట్టి ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి అనేసి ఇంకొంచెం టైట్ చేసింటారు. అయినా సరే నేను వెళ్ళాను అనమాట. పోలీస్ సైరన్స్ వస్తున్నాయి. ఎదురుగా ఒక 100 మీటర్స్ దూరంలో పోలీస్ బండి ఉంది. నాకు ఈ పోలీస్ బండి కనిపిస్తుంది అండ్ సైరన్ కూడా వినిపిస్తుంది. నాకైతే ప్యాక్ అయింది. ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమడుగుతారు, నన్ను ఏమంటారు, ఎలా, హౌ కెన్ ఐ ఫేస్ దెమ్ అనేసి. ఏదైతే ఏదైందని చెప్పేసి లైట్గా భయపడుకుంటూనే మనం నేను పెద్దగా పట్టించుకోలే, వచ్చేయచ్చు, కన్విన్స్ చేసేయచ్చు, వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్తూ ఉన్నా. దగ్గరికి వెళ్ళి చూసాక ఏమైందంటే దట్స్ నాట్ పోలీస్ జీప్, ఇట్స్ అన్ అంబులెన్స్ బ్రో. లిటరల్లీ నాకైతే పైన సైరన్ ఉంటాయి కదా, అవి లైట్స్, ఆ లైట్స్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. హెడ్ లైట్స్ లేవు. లోపల డ్రైవర్ దగ్గర ఉండే క్యాబిన్లో లైట్స్ ఆన్ చేసుకోలేదు. జస్ట్ పైన ఉన్న లైట్స్ ఒకటి ఆన్ చేశారు. దగ్గర వెళ్ళి చూసాక అది పోలీస్ బండి కాదు, పోలీస్ సైరన్ ఇంకెక్కడి నుంచో వినిపిస్తుంది. అయితే నిజంగా ఫుల్ ప్యాక్ అయింది. పోలీసులు ఏమంటారో, ఎట్లా అంటారో ఇంట్లో చెప్పకుండా వచ్చానమాట ఆ రోజు. డైలీ చెప్పకుండా వస్తాం అనుకో, అది వేరే విషయం. అండ్ ఇంకోటి దొంగతనం ఏంటంటే, చిన్నప్పుడు సినిమాల్లో చూశాను ఆర్ ఎక్కడైనా చదివాను, ఎక్కడైనా విన్నానో గుర్తులేదు కానీ, గణేష్ని బొమ్మ దొంగతనం చేసి పూజ చేస్తే మనకి కొంచెం మంచి జరుగుతుంది అనేది విన్నా అనమాట. అయినా నేను ఇలాంటివన్నీ పెద్దగా పట్టించుకోను. బట్ ఎందుకో దొంగతనం చేయలే అనే ఫ్యాంటసీ అలానే ఉందన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే, అంటే ఫస్ట్ టైం బొమ్మ కొనుక్కోవడం కోసం వెళ్ళాము పిల్లల కోసం. అప్పుడే అనుకున్నా తీసుకుందాం, చేతికి వచ్చింది అనేసి. బట్ వద్దు అని చెప్పేసి అక్కడే పెట్టేసి, అలా చేయకూడదు, వాళ్ళకి నష్టం వస్తుంది అనేసి వచ్చేసాను అనమాట. బట్ ఇంటికి వచ్చాక మా పిన్ని కూడా చెప్పింది అనమాట. ఆమె కూడా సేమ్ ఫీల్ అయ్యా అనేసి.
సో మళ్ళీ వెళ్దాం పద అని చెప్పి ఇద్దరం వెళ్ళేసి తీసుకొని వచ్చేసామన్నమాట. చిన్న బొమ్మ, పెద్దదేం కాదు, జస్ట్ హాఫ్ ఫీట్ కూడా ఉండకపోవచ్చు అది. అలాంటివి ఏం చేసేటప్పుడు మనకి అనుకూలంగా పనులేం జరగవు కదా. ఇంటికి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్కే మా మామ కూతురు ఒక చిన్న అమ్మాయి తొండ మీద కొట్టేసింది జెలస్తో. దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.